హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్లో మీరు ట్రైన్ చేశాక మీ మోడల్ 99% యాక్యురసీ ట్రైనింగ్ మీద ఇచ్చి మిగతా టెస్ట్ డేటా మీద మీరు మళ్ళీ టెస్ట్ చేస్తున్నప్పుడు మీకు అంత యాక్యురసీ రాకపోతే ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం అల్గోరిథంలో ఉందా, లేదా హార్డ్వేర్లో ఉందా, లేకపోతే ఇంకా డీప్గా ఆలోచించాలా? సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ని రిమెంబర్ చేసుకో. ఐ మీన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఇస్, మోడల్ని ట్రైన్ చేసేటప్పుడు మోడల్ ప్యాటర్న్స్ని, డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటుంది. మోడల్ డేటాని గుర్తుపెట్టుకోదు. డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ ఏదైతే టెస్ట్ డేటా ఇస్తున్నారో దాన్ని మీద ప్రయోగించి దాని తర్వాత వచ్చే ప్రాబబిలిటీస్ కానీ అవుట్పుట్లో ఉన్న సాఫ్ట్వేర్ యాక్టివేషన్ ఫంక్షన్ నుంచి వచ్చే ప్రాబబిలిటీస్ నుంచి మీరు ఒక ప్రిడిక్షన్ కానీ ఒక డెసిషన్ కానీ తీసుకుంటారు. నథింగ్ బట్ మీరు కాన్ఫిడెన్స్ థ్రెషోల్డ్ డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీరు ఒక డిసిషన్కి వస్తారు. మీరు ఐ థింక్ మీకు ఈ కాన్సెప్ట్ సరిగ్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.